తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. నిన్న సైన్యం ఏది ద్వివేది చెప్పాడు, సైన్యం 20,000 మంది రాజీనామాలు చేశారని ఒక ప్రచారం చేశారు. అట్లాగే కొంతమంది సైన్యం వీడియో చేశారని మరొక ప్రచారం చేసుకొచ్చారు. తాజాగా ఒక కానిస్టేబుల్, ఉత్తరాఖండ్ కానిస్టేబుల్ ఏకంగా అభిజిత్ దుప్కే సమక్షంలో రాజీనామా లేఖిస్తే అతన్ని ఆల్రెడీ జైల్లో కూడా పెట్టారు. డిస్మిస్ చేస్తే అతను రాజీనామా చేసినట్టుగా ఈ వేదిక మించి డ్రామా ఆడినటువంటి విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఇంకొక అతను, నేను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను, మీకు మద్దతుగా రాజీనామా చేస్తున్నానని చెప్పి ఒక అతను చెప్పినటువంటిది ఫోకస్ అయింది. తీరా చూస్తే అసలు అట్టంటోడు మా డిపార్ట్మెంట్లోనే లేడని చెప్పింది పోలీస్ శాఖ. स्टार्ट होने वाला है, मेरी ड्यूटी लगाई थी, उसी दिन मैं मेडिकल लीव पे चला गया था। दोबारा फोन आया मेरे पास कि आपकी मेडिकल लीव खत्म हो गई है, आप दोबारा दो। मैं अपनी मेडिकल लीव एक्सटेंड करना चाह रहा हूँ, तो उन्होंने क्लियर मना कर दिया कि नहीं होगा। तो मैंने उनको, कल उन्होंने मुझे इतना फोर्स किया ज्वाइन करने के लिए। आज ये मेरा भाई खड़ा साथ में, आज सुबह मैं रिजाइन दे गया हूँ अपनी जॉब से। ఇది ఇలాంటి అబద్ధాలతో ప్రస్తుతానికి పబ్లిక్ని మోసం చేసే కార్యక్రమం నడుస్తోంది.